సో వీక్లీ టెస్ట్ అనేది నాకు ఎంత కష్టమైనా సరే మీకు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. అంటే అది మామూలు విషయం కాదండి. నాకు గంటకి పైగా టైం అనేది నేను దానికి కేటాయించాలన్నమాట. గంటకి పైగా కేటాయించాలి. ఎందుకు అంటే ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఇన్ని సబ్జెక్ట్స్ అన్ని పక్కన పెట్టుకొని దానికి సంబంధించి బిట్స్ ఫ్రేమ్ చేసి వాటికి ఆప్షన్స్ ఇచ్చి అవన్నీ కూడా ఒక దగ్గర ఆర్డర్ లో పెట్టి టైం లిమిట్ పెట్టి అన్ని పెట్టి ఎగ్జామ్ ని మీకు అందివ్వాలన్నమాట. సో దాంట్లో నాకు చాలా టైం పడుతుంది. మరి ఎంతమంది రాస్తారు అనేది నాకు కొంచెం డౌట్ గా ఉంది. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై వీడియో క్లాస్ అనే ఫ్రీగా ఉండేవి. ప్రెసెంట్ ఏం చేస్తున్నామంటే డిఎస్సి సిలబస్ అనేది నోటిఫికేషన్ ముందే కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని డైలీ కూడా మీకు కొంత సిలబస్ ఇచ్చి దాన్ని కవర్ చేయడం జరుగుతుంది అనమాట. అలా కవర్ చేసిన సిలబస్ ని వీక్ మొత్తం చదువుకున్నాక వీక్లీ ఒకసారి ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఫ్రీగా పెడుతున్నాం. అది ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో సండే 6 కి ప్రతి ఆదివారం కూడా ఉంటది అనమాట. సో ఆ సిలబస్ ఏంటంటే ఈ వీక్ మొత్తం చదువుతారు కదా, 6 days చదువుకున్న సిలబస్ 7th డే సండే రివిజన్ చేసి ఈవినింగ్ ప్రాక్టీస్ టెస్ట్ రాస్తారు. ఇది ప్రెసెంట్ జరుగుతుంది. ఈ రోజు డే 6 అనమాట. ఓకేనా, ఆల్రెడీ 5 days సిలబస్ మీరు అందరూ కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. ఇది వీక్ లో లాస్ట్ డే 6th సాటర్డే సిలబస్ అన్నమాట ఇది. ఓకేనా, తెలుగుకి సంబంధించి డే 6 సిలబస్ వచ్చేసి 10th క్లాస్ తెలుగు కొత్తది 7th లెసన్ అండి. అలాగే ప్రకృతి వికృతులు వ్యుత్పత్త్యార్థాలు ఇది డే 6 సిలబస్ అన్నమాట. మరి వీక్ మొత్తానికి తెలుగు ఏం చదువుతారంటే 1, 2, 3, 4, 5 అండ్ 6 days లో ఇచ్చిన మొత్తం సిలబస్ సండే ఎగ్జామ్ ఉంటది. సో అదేంటి 10th క్లాస్ లో 1, 2, 3, 4, 5, 6, 7 లెసన్లు. అలాగే వెనకాల టెక్స్ట్ బుక్ వెనకాల చివరన ఉండే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు. అలాగే మనకి కాండలు ఉంటాయి, అందులో ఒక 3 కాండలు. ఓకేనా, చివరిలో ఉంటాయి కదా కాండలు రామాయణంలో, ఆ 3. ఇది వీక్లీ టెస్ట్ కి సంబంధించిన తెలుగు సిలబస్. నెక్స్ట్ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ కి సంబంధించి నేను మీకు నిన్నే చెప్పాను ప్రిపోజిషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి అని చెప్పి. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే తొందరగా కంప్లీట్ చేయండి. అండ్ 3, 4, 5 క్లాసెస్ మొత్తము కూడా మనకి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ ఫినిష్ అయిపోవాలి. ఈ రోజు రేపు మాక్సిమం ట్రై చేసి కంప్లీట్ చేసేయండి. దాని మీద వీక్లీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ 3, 4, 5 క్లాసెస్ ఫినిష్ అయిపోవాలి. అలాగే ప్రిపోజిషన్స్ అని ఒక టాపిక్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ సోషల్ నేను మీకు 9, 10 చాప్టర్స్ నిన్న చెప్పాను. సో ఈ రోజు సోషల్ మొత్తం కంప్లీట్ చేసేయండి. రిమైనింగ్ లెసన్స్ కూడా చదివేసి సోషల్ ని సెమ్ 1, సెమ్ 2 మొత్తం కంప్లీట్ చేసేసి 6th క్లాస్ సోషల్ కి నేను వీక్లీ టెస్ట్ అనేది ఇస్తాను. ఓకే, నెక్స్ట్ సైకాలజీ మనం ఇప్పటి వరకు పెరుగుదల, వికాసం, పరిపక్వత అంటే ఏంటి, వాటికి ఇచ్చిన నిర్వచనాలు, వాటి మధ్య తేడాలు, వికాస సూత్రాలు, పరిసర అనువంశికత వాదులు, అలాగే మనకి ఎలిజబెత్ హెర్లాక్ చెప్పిన వికాస దశలు, అందులో మనకి శైశవ దశ, పూర్వబాల దశ, ఉత్తర బాల దశ, యవ్వనారంభ, కౌమార దశలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు ఈ 5 days. 6th డే సిలబస్ వచ్చేసి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనేది చదవండి. ఈ మొత్తం ఈ 6 days చదివింది వీక్లీ టెస్ట్ సిలబస్. ఓకే, నెక్స్ట్ పిఐఈ 1 to 5 days ఏం చదివారో అది రివిజన్ చేయండి చాలు. ఓకేనా, జీకే దేశాలు, కరెన్సీ రివిజన్ మొత్తం వీక్ మొత్తం ఇదే చదివారు. కరెంట్ అఫైర్ నవంబర్. ఓకేనా, నెక్స్ట్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్ లో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే చాప్టర్ ఇచ్చాను. తెలుగు మెథడ్ లో భాషా నైపుణ్యాలు ఇచ్చాను. ఈ 2 పర్ఫెక్ట్ గా చదవండి చాలు, తప్పులు లేకుండా. అర్థమైపోయింది కదా, ఇది సిలబస్ అంటే మనకి వీక్లీ టెస్ట్ సిలబస్ అయితే నేను మీకు క్లియర్ గా చెప్పాను అనుకోండి. ఇది డే 6 సిలబస్ అండి. వీక్లీ టెస్ట్ సిలబస్ అంటే ఈ 6 days చదివింది మీకు ఎగ్జామ్ పెడతాను అనమాట. క్లియర్ గా ఉన్నారు కదా? ఓకేనా? ఓకే, అందరూ కూడా కంప్లీట్ చేయాలి. అంటే బిలో యావరేజ్, అబవ్ యావరేజ్ ఏం ఉండదండి. మనము టెట్ క్వాలిఫై డిఎస్సికి వెళ్ళామంటే మనందరం మెరిటే ఇంకా. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు ఈ సిలబస్ని ఫినిష్ చేయగలరు. నేను చాలా తక్కువ ఇచ్చానండి, చాలా తక్కువ ఇచ్చాను. డిఎస్సి సిలబస్ అనేది ఒక మహాసముద్రం, దాన్ని ఈదలేమని చెప్పి పిల్ల కాలువలుగా మార్చి మిమ్మల్ని ఈదేలా చేయాలని డైలీ సిలబస్ ఇస్తున్నాను. సో దాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేసి నేను చెయ్యలేము అని వెనకడుగు వేయొద్దు. అర్థమైంది కదా? సో ఈ సిలబస్ని ఈ రోజు కంప్లీట్ చేయండి. సండే వీక్ మొత్తం ఉన్న సిలబస్ని రివిజన్ చేయండి. నేను మీకు సండే మార్నింగ్
టెలిగ్రామ్లో అండ్ మన ఛానల్లో పోస్ట్ పెడతాను, టైప్ చేసి పెడతాను. వీక్ మొత్తం సిలబస్ మళ్ళీ మీకు రివైజ్ చేస్తాను. ఓకేనా, ఇది విషయం అన్నమాట. సో సిలబస్ అయితే మీకు అందరికీ అర్థమైంది కదా. అందరూ కూడా డైలీ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వలేకపోయినా ఎలా డివైస్ చేసుకొని చదవాలి అనేది కూడా నేను మీకు బిఫోర్ వీడియోస్లో తెలియజేశానండి. ఏ బుక్స్ చదవాలి, ఏ ఇయర్ చదవాలి అనేది కూడా క్లియర్గా చెప్పాను. జీకే కరెంట్ అఫైర్ ఎలా అని చెప్పాను, ఇంగ్లీష్ మీద కూడా వీడియో చేశాను. ఓకేనా, ఇది విషయం. ఎవరికైనా నా కంటెంట్ నోట్స్లు, కరెంట్ అఫైర్ నోట్స్లు, పీడిఎఫ్లు కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన దగ్గర 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మ్యాథ్స్ పీడిఎఫ్ నోట్స్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ సమ్తో. అండ్ ఇంగ్లీష్ గ్రామర్, డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ ఉంది. తర్వాత సైన్స్ ఉంది, సోషల్ ఉంది, సోషల్ 9th జాగ్రఫీ ఉంది. సైన్స్ వచ్చేసరికి 3-4 ఈవీఎస్ ఉంది. 6th సైన్స్ సెమ్2 ఉంది. 8th బయాలజీ 8th ఫిజిక్స్ ఉంది. 9th బయాలజీ 9th ఫిజిక్స్ ఉంది. అలాగే ఇంగ్లీష్ టెక్స్టైల్ గ్రామర్ 3-4-5 ఉంది. 9th జాగ్రఫీ, సోషల్ ఉంది. అండ్ కరెంట్ అఫైర్ నవంబర్ నుంచి అవైలబుల్గా ఉందండి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ అన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ కేవలం 100 రూపీస్ మాత్రమే అండి. అది మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మన దగ్గర ఏమున్నాయి, ఎలా తీసుకోవాలనేది వాళ్ళు మీకు వివరంగా తెలియజేస్తారు. అవన్నీ బాగా ప్రిపేర్ అయ్యి, డైలీ సిలబస్ ప్రిపేర్ అయ్యి, నేను పెట్టే వీక్లీ టెస్ట్ రాసి బాగా సిలబస్ని కంప్లీట్ చేసుకొని ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి ఉదయం నేను పెట్టే 5-6 నిమిషాలు, 7-8 నిమిషాల వీడియో అనేది మీ రోజు మొత్తం ప్లానింగ్ అండి. అది చూడడానికి కూడా కొంతమంది ఇదవుతుంటే ఇంకా ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. సో ప్రతిరోజు కూడా ఒక్క 6 మినిట్స్ ఇది నా కోసం మీరు కేటాయించింది కాదు, మీకోసం మీరు కేటాయించుకుని అంతే. ఓకేనా, అలా అనుకుంటే ఖచ్చితంగా చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.